ఫుటేజ్ ప్రియుడితో కలిసి ప్లాన్ సుపారీ గ్యాంగ్ తో హత్య కానీ ఒక చిన్న క్లూ వాళ్ళను పట్టించేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో హత్య కేసును ఛేదించగలిగారు పోలీసులు. సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిందే భార్యని అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిల్ క్యూఆర్ కోడ్ తో పట్టుబడిపోయారు నిందితులు. ప్రియుడితో భర్తను హత్య చేయించింది భార్య అలేఖ్య. పథకం ప్రకారం భర్త రాజేష్ కి మద్యం తాగించినాడు ప్రియుడు కృష్ణసేన. క్రికెట్ గ్రౌండ్ లో అలేఖ్య, రాజేష్ వీళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ల మధ్య వివాహితర సంబంధం ఏర్పడింది. క్రికెట్ గ్రౌండ్ యజమానితో అలేఖ్యకు వివాహితర బంధం సంబంధించి భర్తకు తెలిసిపోయి అడ్డుగా ఉన్నాడని భర్తకు మద్యం తాగించి హత్య చేయించేసింది భార్య. ఎన్ఎస్పీ కాలువలో వేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనలో నలుగురిని ఇప్పటి వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని ప్రియుడు మోజులో సుపారీ ఇచ్చి భార్య హతమార్చిన కేసిది. విస్సన్నపేట మండలం బానోతు తండాకు చెందిన రాజేష్, అలేఖ్య నున్నలో క్రికెట్ గ్రౌండ్ లో కలిసి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అలేఖ్యకు క్రికెట్ స్టేడియం యజమాని అయిన చిలకల కృష్ణసేనకు మధ్య వివాహితర బంధం ఏర్పడిందని పోలీసులు చెబుతున్నారు. పథకం ప్రకారం ప్రియుడు చిలకల కృష్ణసేనతో కలిసి ఈ నెల 21న నున్నలో మద్యం తాగించారు. కడపకు చెందిన సఫారీ గ్యాంగ్ తో కలిసి హత్య చేయించి కారులో మృతదేహాన్ని తీసుకువెళ్లి చండ్రుపట్ల ఎన్ఎస్పీ కాలువలో పడేసినట్లుగా తేలింది. ఆ తరువాత దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూశారు ఆ ఇద్దరు. రాజేష్ కొనుగోలు చేసిన మద్యం బాటిల్ క్యూఆర్ కోడ్ ఆధారంగా చేసుకుని అసలు ఆ రోజు ఏం జరిగిందని అలేఖ్యను విచారించగా ఈ విషయం మొత్తం బయటకొచ్చింది. నిందితుల్ని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ వడిచా రాజేష్ అతని భార్య అలేఖ్య ఇద్దరు కూడా గ్రౌండ్ మ్యాన్ గా పనిచేస్తారు. ఈ క్రమంలో అలేఖ్యతో ఈ చిలకల కృష్ణసేన ఎవరైతే గ్రౌండ్ నిర్వాహకులు ఉన్నారో యజమాని, అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. అదేవిధంగా ఈ సంబంధానికి అడ్డులేకోకుండా అతని భర్తను తొలగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ వడిచా రాజేష్ను చంపాలని ఈ కృష్ణసేన, అలేఖ్య అనుకున్నారు. ఇందులో భాగంగా కడప కోటదుర్తి గ్రామానికి చెందిన కొన్న రామ్మోహన్, ఇల్లూరు భరత్, వెంకటరమణ వీళ్ళతో మాట్లాడడం జరిగింది. సుపారీకి 3 లక్షల రూపాయలకు. అందులో భాగంగా ఈ నెల 22వ తారీఖున నున్న 21వ తారీఖు రాత్రి నున్న క్రికెట్ గ్రౌండ్ దగ్గర ఎవరైతే మృతుడికి బాగా మద్యం తాగించి తర్వాత వీళ్ళ నలుగురు కూడా అతని మీద దాడి చేసి చంపడం జరిగింది. తర్వాత అతని యొక్క శవాన్ని ఒక స్విఫ్ట్ డిజైర్ కారులో ఈ నున్న గ్రౌండ్ నుంచి నూజివీడి మీదుగా విసన్నపేట దాటి ఇక్కడ ఎన్ఎస్పీ కెనాల్ దగ్గర పడేసి ఆ మృతుడి యొక్క బైక్ను కూడా అతను పక్కనే పడవేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు.